వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి జనంలోకి నారా లోకేష్. పలాస నియోజకవర్గంలో ప్రారంభమైన శంఖారావం యాత్ర. టికెట్ ఇవ్వకపోతే బాబుపై ప్రేమ పోరాటం చేస్తా. బుద్ధ వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసులో కీలక మలుపు. శివ బాలకృష్ణ అవినీతిపై నివేదిక సిద్ధం చేసిన ఏసీబీ. జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం. తవ్వే కొద్దీ బయటపడుతున్న తల్లి కూతుళ్ల బాగోతం. మధ్యప్రదేశ్ దుస్థితికి కాంగ్రెసే కారణం. కాంగ్రెస్ కూటమికి భవిష్యత్తు లేదన్న ప్రధాని మోదీ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసులో కీలక మలుపు తీసుకుంది. డైరెక్టర్ అవినీతిపై ప్రాథమిక నివేదికను ఏసీబీ తయారు చేసింది. శివ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరిపిన ఏసీబీ నివేదికను సిద్ధం చేసింది. శివ బాలకృష్ణ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ వ్యవహారాన్ని ఏసీబీ నివేదికలో ప్రస్తావించింది. శివ బాలకృష్ణ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ ప్రమేయాన్ని తేల్చేందుకు విచారణకు అనుమతి కోరింది ఏసీబీ. బాలకృష్ణ దగ్గర నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్టాప్లను పరిశీలిస్తున్నారు. 10 ఏళ్లలో 15 ఐఫోన్లు బాలకృష్ణ వాడినట్లు ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసులో కీలక మలుపు తీసుకుంది. డైరెక్టర్ అవినీతిపై ప్రాథమిక నివేదికను ఏసీబీ తయారు చేసింది. శివ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరిపిన ఏసీబీ నివేదిక సిద్ధం చేసింది. శివ బాలకృష్ణ కేసును ఐఏఎస్ అధికారి అరవింద్ వ్యవహారాన్ని ఏసీబీ నివేదికలో ప్రస్తావించింది. శివ బాలకృష్ణ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ ప్రమేయాన్ని తేల్చేందుకు విచారణకు అనుమతి కోరింది ఏసీబీ. బాలకృష్ణ దగ్గర నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్టాప్లను పరిశీలిస్తున్నారు. 10 ఏళ్లలో 15 ఐఫోన్లు బాలకృష్ణ వాడినట్లు ఏసీబీ గుర్తించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసులో కీలక మలుపు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనపై ఏసీబీ ప్రాథమిక రిపోర్ట్ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ని 8 రోజుల పాటు విచారించినటువంటి ఏసీబీ అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నివ్వెరపోయే నిజాలైతే బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంలో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసింది. కస్టడీ విచారణల సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును కూడా శివ బాలకృష్ణ చెప్పడంతో అతన్ని విచారించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. న్యాయ సలహాలతో నోటీసులు ఇచ్చే అవకాశం కూడా సిద్ధమవుతోంది. ఐఏఎస్ అధికారి ఆదేశాల మేరకే తాను ప్రతి ఒక్క దానిలో కూడా అనుమతులు జారీ చేసినట్లు కోర్టులను శివ బాలకృష్ణ గడించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని విచారణ చేసే సమయంలో కూడా శివ బాలకృష్ణ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. పలు స్థిరాస్తులు, అలాగే వాటికి సంబంధించినటువంటి అనుమతులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మంజూరు చేసే విషయంలో తను లబ్ధి పొందినట్టుగా కూడా, వాటా రూపంలో కూడా తాను చాలా లబ్ధి పొందినట్టుగా కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. స్వయంగా తీసుకెళ్లి అప్పగించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే ఏసీబీ అధికారులు వాంగ్మూలంలో బహిర్గతం చేసినటువంటి సమాచారం మేరకే ఈ మొత్తం కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ సంభాషణలు ఏదైతే ఐఏఎస్ ఆఫీసరు అలాగే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వీరిద్దరి మధ్య కూడా దాదాపు వాట్సాప్ సంభాషణలే చాలా ఎక్కువగా జరిగాయనేసే తెలుస్తోంది. ఈ క్రమంలోని వారి మధ్య వాట్సాప్ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనకు సంబంధించినటువంటి బినామీలకి సంబంధించి కూడా వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. భూములు కొని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్టు నిరూపించారు. అలాగే ఐఏఎస్ అధికారి ఈ వాటాలకు సంబంధించి కూడా శివ బాలకృష్ణ
స్వయంగా ముట్ట చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు ఒకే చోట ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సెల్ ఫోన్ డేటా వడపోసి మొత్తం మీద అధికారులు ఎవరెవరైతే ఇందులో నిమగ్నమై ఉన్నారో వారి మొత్తాన్ని కూడా ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేసేందుకు అయితే ప్రభుత్వం అనుమతులు తీసుకోనున్నట్టు తెలుస్తుంది ఏసీబీ. అలాగే స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్స్, ల్యాప్టాప్స్ ఈ రెండింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించినట్లయితే మరింత సమాచారం కూడా ఏసీబీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ అధికారైనా ఇతని వెనకాల వీళ్ళిద్దరి వెనకాల ఇంకేమైనా రాజకీయ ప్రముఖులు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా ఏసీబీ లోతైన దర్యాప్తు చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో ఈడీఐటీ కూడా ఎంటర్ అయింది విజయ్. ఉషా, ముఖ్యంగా శివబాలకృష్ణ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఏసీబీ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అరవింద్ సంబంధించి కీలకమైన ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయి అనుకోవాలా? దీనికి సంబంధించి ఏసీబీ ఏం చెప్తుంది? ఇప్పటికే 8 రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు బినామీల రూపంలో తన తమ్ముడు కావచ్చు, తన సోదరుడి సతీమణి, అలాగే ఎవరైతే మేనల్లుడు ఈ ముగ్గురి మీద కూడా ఆస్తులు బినామీ రూపంలో పొందుపరిచినట్టుగా గుర్తించారు అధికారులు. అలాగే లాకర్లు ఓపెన్ చేసిన సమయంలో కూడా లాకర్స్ లో కూడా భారీగా నగదు, బంగారం, బినామీ పత్రాలు భారీగా వీళ్ళకి లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే శివబాలకృష్ణ ఒక్కడే ఈ మొత్తం కూడా ఈ ఆస్తుల బినామీలకు సంబంధించి కావచ్చు, అతను కూడబెట్టినటువంటి ఆదాయం మించినటువంటి ఆస్తులకు సంబంధించి ఇతను ఒక్కడే వల్లగా అయితే కాలేదు. మొత్తం మీద ఇతనికి మొరల్ సపోర్ట్ ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారి వెనకాల రాజకీయ ప్రముఖుడు కూడా ఉన్నాడు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఏసీబీ అధికారులకి. మొత్తం మీద తాను ఏం చేసినా గానీ ఐఏఎస్ అధికారి సహకారంతోనే చేశాను, మీడియేటర్ గా ఉంటూ కొంతమంది చేత కూడా అతనికి వాటా కూడా పంపించినట్టు కూడా ఏసీబీ విచారణలో ఈ 8 రోజుల విచారణలో శివబాలకృష్ణ ఏసీబీ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ మొత్తం కూడా పొందుపరిచి రికార్డ్ చేసి జడ్జి ముందు ఇచ్చినట్టుగా తెలుస్తోంది విజయ్. ఉషా, శివబాలకృష్ణ 10 ఏళ్లలో దాదాపు 15 ఐఫోన్లు వాడినట్టుగా ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ఐఫోన్లను ఏసీబీ స్వాధీనం చేసుకుందా? దాని డేటా ఆధారంగా బాలకృష్ణ అవినీతి మరింత బయటపడే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా విజయ్, ఇప్పటికే అతను ఏ ఆర్థిక లావాదేవీలు జరిపినా పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో ఆస్తులకు సంబంధించి బినామీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిపిన ప్రతిసారి కూడా అతను ఒక్కో మొబైల్ ని చేంజ్ చేస్తూ వచ్చాడు. ఐఫోన్ కి సంబంధించి ఐఫోన్ డేటాకి సంబంధించి కావచ్చు, ఇది మొత్తం కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్ళాలి. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసి డేటా మొత్తం డీటెయిల్ చేసిన తర్వాత వీళ్ళకి చాలా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. శివబాలకృష్ణ చెప్పిన దానికి అక్కడికి పొంతనలేని సమయంలో ఇంకా మరో కొన్ని సెక్షన్ల కింద కూడా అతనికి కొన్ని సెక్షన్లు కూడా అతని మీద ఆపాదించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రం 61 CRPC కింద నోటీసులు ఇచ్చి అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం దీనికి సంబంధించి అనుమతులు ఇవ్వాలి అన్న కోణంలో ఏసీబీ అయితే నోటీస్ అయితే పంపించినట్టుగా తెలుస్తోంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. పలాస బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 25 క్యాలెండర్లు ఒక బండల్, ప్రతి కిట్లో 10 ఉంటాయి, అంటే 250 క్యాలెండర్లు. ఇది ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు చూడండి, నేను సైకిల్ సింబల్ వేసుకుని తిరుగుతున్నా. ఈ పిన్ను మీ ప్రతి కిట్లో ఉంది. మీరు డోర్ టు డోర్ తిరిగినప్పుడు అది వేసుకుని మీరు తిరగాలి. అంతేకాదు ప్రతి కార్యకర్తకు కూడా పసుపు క్యాప్ కూడా ఇచ్చాము. సో ఈ కిట్టు తీసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నా. అంతేకాదు క్లస్టర్ యూనిట్ బూత్ మండల గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా ఈ సూపర్ 6 మర్చిపోకుండా మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఆ కార్డు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఈ 2 నెలలు గుర్తుపెట్టుకోవాలి. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడిగితే ఇదిగోండి మేము ఇచ్చిన 6 హామీలు తూచా తప్పకుండా మేము నిలబెట్టుకున్నామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడీనా? యుద్ధానికి పోరాడడానికి సిద్ధమా?
మీరందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టించారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన వెంటనే మనకు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆ విమానానికి ఏకంగా పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా ఆంధ్ర బార్డర్కి వచ్చిన తర్వాత దాదాపు 3 గంటల సేపు ఆయన్ని రానికుండా చేశారు. అయినా కూడా నాకొక అన్నగా నిలబడి పవన్ అన్న బాబు గారిని కలిసి బయటకు వచ్చిన వెంటనే ఎస్ రేపు 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం, కలిసికట్టుగా పోరాడతాం ఖాయం అని కూడా చెప్తాం జరిగింది. పెళ్లి చేసేదానికి వైకాపా నాయకులు ముందర రారు కానీ ఉన్న పెళ్లిని చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఈ పేటీఎం బక్రాలు ఉన్నారు కొంతమంది. 5 రూపాయలు కొడితే చాలు ఏమైనా చేస్తారు. సిగ్గులేని ఆయన ఏమైనా చేస్తారు. 5 రూపాయలు షర్టు కూడా తీస్తారు వీళ్ళు. ఆ 5 రూపాయల బ్యాచ్ ఏం చేస్తున్నారంటే మన మధ్యలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాల. మన లక్ష్యం ఒక్కటే, దారి తప్పిన ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలోకి రావాలంటే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంది ఒక పెద్ద కుటుంబం, చిన్న గొడవలు ఉంటాయి లేదని నేను అనట్లా, కానీ అవన్నీ పక్కన పెట్టాలా, ఈగోని పక్కన పెట్టాలా, కలిసికట్టుగా ముందలకు వెళ్లాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల్ పార్టీ అధ్యక్షులు ఒకటి చెప్పదలుచుకున్నాం. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఇప్పుడు బాబు సూపర్ 6 మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో ఎవరు ఏం చేశారో నాకు తెలుసు, మీరే చూశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడించి మనం కార్యక్రమం చేశారు. సో రేపు శిరీషక్క నాకు చెప్పాల్సిన అవసరంలా, పలాసాని కొడితే ఎవరు బాగా పనిచేశారో నాకు కంప్యూటర్లో తెలిసిపోతుంది. వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. సీనియర్లకి జూనియర్లు నేను గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని మటుకు నేను ప్రోత్సహిస్తానని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఎవరు బూత్లో అయితే బాగా పనిచేస్తారో, ఎవరు బూత్లో అయితే ఎక్కువ మెజారిటీ ఇస్తారో వాళ్ళకే పెద్ద పీట వేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇస్తూ, ఎస్ అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, ఇంపడట్లేదు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. తమ్ముడు పాట ఉందా? పెట్టాయా పాట? ధన్యవాదాలు సార్. ఇప్పటికే సంసిద్ధంగా ఉన్న మా పసుపు సైన్యానికి మీ వెంట మేము ఉన్నామనే ధైర్యాన్ని, అన్నిటికీ కాపాడుతున్నాననే నమ్మకాన్ని కలిగించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో మరి వాతావరణము కనిపించడం ఏతున్నదో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి. ఇందులో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతా ఉన్నాం.
కేంద్రంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తిగా భాగస్వాములు ఉండే విధంగా తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము రాష్ట్ర శాఖ 5 యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని, అది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క 5 యాత్రల్లో మొదటి యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఒక యాత్ర ఉంటుంది. రెండోది కరీంనగర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు ఈ 4 పార్లమెంట్లు కవర్ చేసే విధంగా రెండో యాత్ర ఉంటుంది. మూడవది ఖమ్మము, వరంగల్, మహబూబాబాద్ దీనికి కాకతీయ క్లస్టర్ అని, నాలుగవది భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి ఈ భాగ్యనగరం యాత్రని, ఐదవది మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ ఇది కృష్ణమ్మ యాత్ర అని, కృష్ణా నది నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కృష్ణమ్మ యాత్ర అని. మళ్ళీ ఒకసారి చెప్తా నేను, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు ఇది కొమరం భీం యాత్ర. రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ళ దీన్ని శాతవాహన యాత్ర. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ కాకతీయ యాత్ర. భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగర్ యాత్ర. లాస్ట్ మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కృష్ణమ్మ యాత్ర. ఈ రకంగా 5 యాత్రలు టెంటేటివ్గా పేర్లు పెట్టుకున్నాం. దీనిపైన ఇంకా సానుకూలంగా చర్చించి మార్పులు చేర్పులు చేస్తాం. ఈ 5 యాత్రలు కూడా రాష్ట్రంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు మరి కలిసే విధంగా యాత్ర రూపకల్పన చేయడం జరిగింది. యాత్రలో మరి ప్రతిరోజు 2 లేక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. యాత్రలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా యాత్రలో ఉంటారు. అందులో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రతి యాత్రలో ఉంటుంది. కొంతమంది నాయకులు ఒక యాత్ర నుంచి ఇంకో యాత్రకు ఆ రకం కూడా 2 రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆ దిశలో ఉదాహరణకు ఈ 5 యాత్రల్లో నేను 2 రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా లక్ష్మణ్ గారు కానీ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఆ రకం కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. కొంతమంది పూర్తి స్థాయిలో, కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో యాత్రలోనే ఉంటారు. ముఖ్యంగా ఈ యాత్రల్లో రోడ్ షోలు ఎక్కువగా ఉంటాయి. మండల కేంద్రాల్లో కానీ, అసెంబ్లీ కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ రోడ్ షోలు ప్రధానంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క అన్ని యాత్రలు కూడా భాగ్యనగరంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కల్మినేషన్ దీనికి సంబంధించి ఇప్పటికే
మండలాల వారీగా, జిల్లాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అన్ని రకాలుగా సమావేశాలు నిర్వహించుకున్నాం. యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, యాత్ర మధ్యలో ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడ ఏ వృత్తుల వాళ్ళు ఉంటారో, అది రైతులు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, వీవర్స్ కావచ్చు, ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కనిపిస్తూ ఉంది. అదే వాతావరణము మొదటిసారి తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడే కాదు, మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా అనేక మంది ప్రజలు ఈ ఒక్కసారి వదలండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని అనేక ప్రాంతాలలో ప్రజలు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈసారి తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసమే ఉంటాం. ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఎంఐఎంను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓల్డ్ సిటీలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా మంచి ఓటు బ్యాంకు బీజేపీ పొందడం జరిగింది. మంచి వాతావరణంలో ఉన్నది. ఈ యొక్క ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో పోటీ ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కాదు, కొన్ని రాష్ట్రాల్లో, అందులో తెలంగాణ ఒకటి. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీకే లేదు, అడ్రస్సే ఉండదు. కానీ తెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్కి ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదే స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థి ఎవరు ఉన్నప్పుడు మరి స్పష్టంగా ఏ పార్టీ నుంచి కానీ, ఏ కూటమి నుంచి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎదురు నిలబడేటువంటి శక్తి ఏ కూటమికి లేదు, ఏ పార్టీకి లేదు. దేశంలో అనేక సర్వేలు మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత 10 సంవత్సరాలలో దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, విధానపరమైన నిర్ణయాలు కానీ, లేక సాహసోపేతమైనటువంటి చర్యలు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అభినందిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మాకు నరేంద్ర మోడీ గారే కావాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో మరి నాకు తెలిసినంత వరకు మొదటిసారికి రెండోసారి మెజార్టీ పెరిగింది, రెండోసారికి మూడోసారి అద్భుతమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పొందబోతా ఉంది. కాబట్టి అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఈరోజు ఎన్నికల్లో మేము ముందుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా 2019లో 4 స్థానాల్లో మేము విజయం సాధించాము. ఈసారి అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. తెలంగాణ ప్రజలు కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఏదైతే మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మము, నల్గొండ లాంటి సీట్లలో అత్యధికమైనటువంటి శాసనసభ స్థానాలు గెలుపొందడం జరిగింది. ఈరోజు అక్కడ కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఖమ్మం, నల్గొండలో కూడా నరేంద్ర మోడీ గారే రావాలి, నరేంద్ర మోడీ గారికి మేము అండగా ఉంటామని ఈరోజు తెలియజేస్తున్న పరిస్థితి. ప్రధానంగా యూత్ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత 80% ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మహిళలు. కాబట్టి ఖచ్చితంగా దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా తెలంగాణలో కూడా ఆదరించాలనేదే మా ఆకాంక్ష. దానికోసమే మా ప్రయత్నంగా ఏ ప్రజలైతే ఈరోజు నరేంద్ర మోడీ గారికి కావాలని కోరుకుంటున్నారో ఆ ప్రజలను కలవడం కోసమే. ఇవి విడని విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర.